నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనం ఎక్కువగా గుడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అక్కడ రావి చెట్టుకి చాలా మంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపం వెలిగడం వల్ల మనకి ఎలాంటి ఫలితం అంటూ ఉంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారు. మొట్టమొదటి రావి చెట్టుని నామస్మరణ చేసుకొని మనం మొదలు పెడదాం. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి, అంటే ఆవిడ బ్రహ్మ విష్ణు. ఆ తర్వాత అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః, అంటే వృక్షాల్లో రాజు ఎవరు? రావి చెట్టు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే రావి చెట్టు. అందువలన రావి చెట్టట జాముకి, అంటే తెల్లవారుజామున మొదలు పెడుతుందట. ఆ ఒక్క జాములో 108 సార్లు వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుని వస్తుందట. మరి దానికి మనం పూజ చేయాలా లేదా కదా? అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే రావి చెట్టు దగ్గరే కదా బోధుడికి బోధి వృక్షం అని పేరు వచ్చి, ఆ బుద్ధుడికి ఆ బోధి వృక్షం క్రింద బ్రహ్మజ్ఞానం కలిగింది. అందువల్ల రావి చెట్టు అంత పరమ పవిత్రమైంది. ఆకులు గాలి వేసినా లేకపోయినా కూడా గలగల గలగల అంటూ ఉంటాయి. అంటే నామస్మరణ అది ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. మన మానవ మాత్రం అయితే రకరకాల దృక్కోణంలో పోతూ ఉంటాం, కానీ రావి చెట్టు ఎప్పుడు కూడా దైవనామాన్ని స్మరించండి అని చెబుతూ ఉంటుంది మనకి. అందువల్ల ఆ రావి చెట్టు మీదే ఆంజనేయ స్వామి ఉంటాడంటూ ఉంటారు. అందుకని ఆంజనేయ స్వామి గుడిలోనే తప్పనిసరిగా రావి చెట్టు ఉంటుంది. ఎందువల్ల నామస్మరణకి ఎవరు ప్రతీక? ఆంజనేయ స్వామి. అలాంటి రావి చెట్టు కింద దీపం పెట్టడం అంటే ఏమిటంటే, చాలామంది ఏం చేస్తారంటే చాలా మూర్ఖంగా చేసేస్తూ ఉంటారు. ఎలాగా? రావి చెట్టు మొదట్లో చుట్టూరు దీపాలు పెట్టేస్తారు. అది ఒత్తులు కాలిపోయి లేకపోతే ఆ నూనె వెలికిపోయి, అదంతా కూడా నిజంగా చెప్పాలంటే భక్తి ఉండొచ్చమ్మా, భక్తి కాదని అనట్లా, కానీ వేర్లు కూడా కాలిపోతాయి కదా. ఇప్పుడు మనం నొప్పించొద్దు. తానొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు కదా. ఆ విధంగా ఆ యొక్క వృక్షంలో ఉన్నటువంటి భగవంతుడిని హింసిస్తున్నాము అనే విషయాన్ని కొంచెం తెలుసుకొని దీపం పెట్టేటప్పుడు రావి చెట్టు కింద చక్కగా ఉత్తరం వైపు చిన్నగా శుభ్రం చేసుకుని కొన్ని నీళ్లు చల్లి ముగ్గు పెట్టి చక్కగా పద్మ ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ పెట్టి చక్కగా దాని మీద ఒక 2 తమలపాకులు అక్షింతలు, ఆ తర్వాత పసుపు కుంకుమతో ఆ భగవంతుడికి నమస్కారం చేసుకుని, ఆ నారాయణుడికి నమస్కారం చేసుకుని ముఖ్యంగా అప్పుడు దీపారాధన చేయండి. మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి. చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీకు. 7 ప్రదక్షిణాలు చేయండి తప్పనిసరిగా. 7, 9, 11, 21, 108 ఈ విధంగా ఇంత కౌంట్ అంటూ చేసుకోండి. చేసుకుంటే కనుక తప్పనిసరిగా, మరి చేసుకునేటప్పుడు ఏం మంత్రం అనుకోవాలి? మనకు అన్ని డౌట్సే కదా. ఏం మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇష్టంతో చేయండి, కష్టాలన్నీ పోతాయి. ఇష్టంతో చేయండి. దీపారాధన చేసుకొని పలానాది నాకు సంకల్పం చెప్పుకోండి, పలానా విధంగా నేను అనుకుంటున్నాను, ఈ యొక్క ఏదైనా సరే, ఏ రుణ బాధలున్నా, లేకపోతే పిల్లలు లేకపోయినా, లేకపోతే భార్యాభర్తల మధ్య ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కనుక ఇంట్లో అత్తగారు ఆరళ్ళు ఉన్నా, ఎవరితోటైనా సరే ఉద్యోగం సరైంది లేకపోయినా, జీతంలో హైక్ రావాలన్నా ఈ రావి చెట్టు కింద దీపం అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల ఓం నమో భగవతే వాసుదేవాయ, ఎంత చక్కగా ఎంత ఈజీగా ఉంది మంత్రం. ఇది అనుకుంటూ చక్కగా మనం ఏంటంటే కనుక దేంతో ఏ నూనెతో చేయాలి, ఇది ఒక పెద్ద డౌట్ కదా మనకి. చక్కగా నువ్వుల నూనెతో చేయండి. లేదండి మేము ఆవు నెయ్యితో చేస్తామండి, మేము కొంచెం గట్టి భక్తులం అండి అంటే తప్పనిసరిగా మీరు ఆవు నెయ్యితో చేయండి, లేదా కొబ్బరి నూనెతో చేయండి. ఆ 3 రకాల ద్రవ్యాలు కూడా మీరు, భక్తి ముఖ్యం అండి. ఏ నూనెైనా ఓకే, భగవంతుని అవన్నీ చూడ్డు, మీ హృదయంలో చూస్తాడు. హృదయంలో భక్తి ఎంతవరకు ఉంది, దానిలో ఎలా అయితే జ్యోతి స్వరూపంగా నేను వెలుగుతున్నానో అనేది దేవుడు చూసుకుంటాడు. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. అగ్గిపెట్టితో డైరెక్ట్గా వెలిగించకూడదు దీపారాధన. అండర్లైన్ టు ద పాయింట్. చక్కగా మీరు ఏం చేస్తారంటే అగరబత్తులు పట్టుకెళ్ళి అగరబత్తులకి కొంచెం ముద్దహారతి కర్పూరం రాస్తే నిలుస్తాయి. అంటే మనం మంట వెలిగించగానే నిలుస్తుంది, దానితో మీరు వెలిగించండి. అది కూడా మనకి ఒక చిన్న పద్ధతి అన్నమాట. ఆ పద్ధతి ప్రకారం చెయ్యండి. తర్వాత ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ తూర్పు దిక్కున చూస్తూ నమస్కారం చేసుకుని పూజించి
ఉత్తరం వైపు దీపం పెట్టుకుని తూర్పు వైపు చూసి నమస్కారం చేసుకొని ఆ చెట్టు చుట్టూ ఎప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తామో ప్రతి శనివారం తప్ప ఒట్టే రోజుల్లో మీరు దీపం పెట్టినా కూడా రావి చెట్టును ముట్టుకోవడానికి అర్హత లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. శనివారం రోజే ఎక్కువగా చేయాలి. శనివారం రోజు మాత్రమే ఈ పని చేయండి. లేకపోతే ఉట్టినే రావి చెట్టు కిందకి వెళ్ళకండి. ఇప్పుడు చూడండి, మార్వాడీస్ అది తల మీద కొంగు వేసుకుని వెళ్తూ ఉంటారు. అది ఏంటంటే ఆ సంస్కారం వెనకాల రావి చెట్టు కింద వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీగా నెత్తి మీద వేరైనా చెంగు వేసుకోవాలట. అది కూడా ఉందన్నమాట. ఆ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత అశ్వత్థ నారాయణుడు, ఈ నారాయణ స్వరూపం కదా ఈ రావి చెట్టు. అలాంటి ఆయన ధనయోగం కలిగిస్తాడు. ధనలోపంతో కదా, ధనమూలం ఇదం జగత్. అందువల్ల ధనం కోసమే కదా మానవుడు కింద మీద పడుతూ ఉంటాడు. అష్ట కష్టాలు పడైనా సరే సంపాదించాలి. మరి అలాంటప్పుడు నీ కష్టాలు పోవాలి, సంపాదించాలంటే చక్కని బెల్లం ముక్క పట్టుకెళ్ళి అక్కడ నివేదన చేయండి. ఆ రావి చెట్టుకి పాలు పొయ్యండి. పాలు ఉంటాయి కదా, ఆవు పాలు తీసుకొని ఎన్నైనా చాలు, గంగికోవు పాలు గరిటెడన్నను చాలు. అది రావి చెట్టుకు పోసి కొంచెం నీళ్లు పోసి ఆ తర్వాత 3 చెంబులు నీళ్లు పోసి చక్కగా ప్రదక్షిణాలు చేసుకుని హాయిగా కొత్త ప్రమిదలతోటి మాత్రమే దీపారాధన చేయండి. ఆ కొత్త ప్రమిదలు కూడా ఎన్ని దీపాలు పెట్టాలి, మనకు అన్ని డౌట్సే వస్తూ ఉంటాయి కదా. అంటే ఏంటంటే కనుక మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేస్తున్నారో దాని ఆక్సిజన్ 24 అవర్స్ వస్తూనే ఉంటుంది. ఇంకే మొక్కైనా కొంతే రిలీజ్ చేస్తుందేమో కానీ రావి చెట్టు పూర్తిగా ఆరా కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల మీ అనారోగ్య పరిస్థితులన్నీ దూరం అయిపోతాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, గర్భసంచికి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లం ఇలాంటివన్నీ కూడా పోతాయమ్మా. అంత మంచిదన్నమాట. తర్వాత ఏంటంటే కనుక 24 అవర్స్ ఇది ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా ప్రదర్శనం చేసేటటువంటి పిల్లలు, నీలాంటి పిల్లలు చేస్తే కనుక తప్పనిసరిగా వివాహం కుదిరిపోతుంది అమ్మా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కృష్ణ యజుర్వేద సంహితలో కూడా ఉంది. ఇదంతా కూడా మనకి వేదాలు కూడా చెప్పాయి. 7 కాండములు కూడా 7 రకాలుగా అశ్వత్థ వృక్షానికి మీరు 7 ప్రదక్షిణలు చేయండి అని చెప్పబడి ఉంది. దాని వలన భగవంతుని యొక్క హై కాస్మిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ మనకి ప్రాణవాయువు కింద మనలోకి వెళ్ళి మనలో ఉండేటటువంటి అనారోగ్య రుగ్మతలన్నిటినీ కూడా వేరు చేసేస్తుంది. అందువల్ల రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి, రావి చెట్టు కింద దీపాలు పెట్టండి. ఈ వారం పెట్టినటువంటి దీపాలు అదే ప్రమిదలు కొడుక్కొచ్చి పెడతామంటే అది మీ ఇష్టం. కొత్త ప్రమిదలు పెట్టండి, ఏం పర్వాలేదు. చక్కగా దీపారాధన చేసుకోండి. 7 ఒత్తుల దీపారాధన చేయండి. అన్ని విధాల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయండి. తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఏ కష్టాలున్నా నష్టాలున్నా రావి చెట్టుకి నమస్కారం చేసుకొని ముట్టుకోబాకండి. ముఖ్యంగా ఆడవాళ్ళు అసలు రావి చెట్టుని ముట్టుకోవద్దు, ఎందుకైనా మంచిది. అందుకని వద్దు. అందుకని మీరు చక్కగా ప్రదక్షిణాలు చేసుకుని వచ్చేసేయండి. చాలా నమస్కారం చేసుకోండి. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.